హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ యుద్ధానికి దిగుతోందా? హిజ్బుల్లా యుద్ధంతో ఇజ్రాయెల్ విధ్వంసం తప్పదా? హిజ్బుల్లాతో యుద్ధం నెతన్యాహుకు అవసరమా? పశ్చిమాసియాలో యుద్ధం 4 నెలలు పూర్తి చేసుకోనుంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు రాకెట్ల వర్షం కురిపించారు. దీంతో ఇజ్రాయెల్కు చెందిన 1400 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దాడుల్లో సుమారు 200 మందిని హమాస్ ఉగ్రవాదులు బంధించారు. ఈ ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. హమాస్ ఉగ్రవాదులపై దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ సీరియస్ గా రియాక్ట్ అయింది. హమాస్ పై ఏకంగా యుద్ధాన్ని ప్రకటించింది. నాటి నుంచి చేస్తున్న దాడులతో గాజా పూర్తిగా ధ్వంసమైంది. హమాస్ ను పూర్తిగా ఏరివేసేందుకు యుద్ధాన్ని ఆపేది లేదంటూ ఇజ్రాయెల్ స్పష్టంగా తేల్చి చెప్పింది. ఈ దాడుల్లో సుమారు ఇజ్రాయెల్ పాలస్తీనియన్లు కలిసి మొత్తం 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. మొదట ఉత్తర గాజా నుంచి దాడులు ప్రారంభించిన హమాస్ ఇప్పుడు దక్షిణ గాజాపై దృష్టి సారించింది. మరోవైపు కాల్పుల విరమణ చర్చలు కూడా టెల్ అవీవ్ జరుపుతోంది. ప్రపంచ దేశాలు యుద్ధం ఆపేందుకు తీవ్రంగా యత్నిస్తున్నాయి. గాజాలో పాలస్తీనియన్లు తలదాచుకుంటున్న రాఫా ప్రాంతంలోకి ఇజ్రాయెల్ అడుగు పెట్టకముందే కాల్పుల విరమణకు ఒప్పందం చేయించాలని అగ్రదేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. మార్చి 4న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేవలం ఇది బైడెన్ ఆశ మాత్రమే. కానీ బైడెన్ ఆశావాదాన్ని వైట్ హౌస్ వర్గాలు మాత్రం పట్టించుకోలేదు. ఒకవేళ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధపడినా యుద్ధం మాత్రం నిరంతరాయంగా కొనసాగే అవకాశముంది. అయితే ఈ యుద్ధం కొనసాగేది గాజాలో మాత్రం కాదు. ఇజ్రాయెల్ మరో యుద్ధానికి దిగే అవకాశముందన్న భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈసారి లెబనాన్లోని హిజ్బుల్లాను ఇజ్రాయెల్ టార్గెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. లెబనాన్పై గ్రౌండ్ ఆపరేషన్ కోసం పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ఇజ్రాయెల్ చేపట్టే అవకాశముందని అమెరికా ఆందోళన చెందుతోంది. అమెరికా ఆందోళనకు కారణం తాజాగా ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గాల్లెట్ చేసిన వ్యాఖ్యలే. బందీలను విడుదల చేయడానికి తాము దక్షిణ గాజాలో దాడులను ఆపడంతో యుద్ధం ముగుస్తుంది అనుకుంటే పొరబాటని గల్లాంట్ అన్నారు. తాము ఫైటింగ్ ను ఆపమని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ సరిహద్దుల్లో నుంచి హిజ్బుల్లాను వెనక్కు తీసుకోవాల్సిందే అని, లేదంటే ఒప్పందం కుదుర్చుకుంటారో లేక బలవంతంగా తరిమేసేలా చేసుకుంటారో వారి ఇష్టమని గల్లాంట్ హెచ్చరించారు. 2 రోజుల క్రితం ఆయన సఫేడ్ నగరంలోని ఇజ్రాయెల్ రక్షణ విభాగాన్ని పరిశీలించారు. సఫేడ్ నగరం నుంచి ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుకు అరగంటలో చేరుకోవచ్చు. ఇప్పుడు ఈ సఫేడ్ ప్రాంతం హాట్స్పాట్ గా మారింది. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడులకు దిగిన నాటి నుంచే ఉత్తరాది సరిహద్దులో ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య నిత్యం దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ సైతం నిత్యం హిజ్బుల్లాపై దాడులకు దిగుతోంది. లెబనాన్ భూభాగంలోని హిజ్బుల్లా ప్రాంతాలపై ఇజ్రాయెల్ గగనతల దాడులకు దిగుతోంది. తాజాగా లెబనాన్లోని హిజ్బుల్లా ఆయుధగారాన్ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అదే సమయంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గల్లాంట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుకు సమీపంలోని బాల్బేక్ నగరంపై టెల్ అవీవ్ దాడి చేసింది. తాజాగా లెబనాన్ భూభాగం నుంచి దూసుకొచ్చిన మిస్సైల్ను ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడిఎఫ్ డ్రోన్తో కూల్చేసింది. దీంతో ఐడిఎఫ్ మరింత ముందుకు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దుల్లో దాడులు ముమ్మరం చేయడం, అదే సమయంలో రక్షణ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇజ్రాయెల్ అత్యంత సన్నిహిత మిత్రదేశం అమెరికా ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురవుతోంది. లెబనాన్ ఆక్రమణకు ఇజ్రాయెల్ దిగుతుందేమో అని వాషింగ్టన్లో టెన్షన్ మొదలైంది. అయితే అమెరికా అంత ఆందోళన చెందడానికి మరో కారణం కూడా ఉంది. లెబనాన్ ఆక్రమణకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్లు అమెరికా నిఘా వర్గాలు అధ్యక్షుడు బైడెన్ కు నివేదించినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ మరికొన్ని వారాల్లో ప్రారంభం కానున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ ఆపరేషన్ కు ఇజ్రాయెల్ దిగితే హమాస్ కోసం గాజాను ధ్వంసం చేసినట్టుగానే హిజ్బుల్లా కోసం లెబనాన్ను నాశనం చేసే ముప్పుంది. హిజ్బుల్లా విషయానికొస్తే ఇజ్రాయెల్ లక్ష్యం వేరుగా ఉంది. సరిహద్దు నుంచి టెర్రరిస్టు మూకలు వెనక్కు వెళ్లాలని ఇజ్రాయెల్ కోరుకుంటోంది. హిజ్బుల్లా లేని బఫర్ జోన్ను ఏర్పాటు చేయాలని నెతన్యాహు ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తర ఇజ్రాయెల్ పౌరులకు భద్రత కల్పించాలని యోచిస్తోంది. అయితే హమాస్ కంటే హిజ్బుల్లానే వెరీ డేంజరస్ గ్రూప్. ఈ ఉగ్రవాద గ్రూప్ వద్ద స్వల్ప దీర్ఘశ్రేణి రాకెట్లతో పాటు అడ్వాన్స్డ్ ఆయుధాలున్నాయి. వాటితో హిజ్బుల్లా దాడి చేస్తే భారీ విధ్వంసమే వాటిల్లనుంది. అయితే లెబనాన్ నుంచి హిజ్బుల్లాను తరిమేయడం అసాధ్యమని ఇజ్రాయెల్కు కూడా బాగా తెలుసు. కనీసం సరిహద్దుల నుంచైనా హిజ్బుల్లాను తరిమేయాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. అయితే ఆ పనిని ముందుగా దౌత్య చర్చలతో చేయాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. ఆ బాధ్యతను అమెరికాకు అప్పగించింది. ఒకవేళ అమెరికా చర్చలు విఫలమైతే మాత్రం బలవంతంగా సరిహద్దు నుంచి హిజ్బుల్లాను తరిమేసేందుకు ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టడానికి రెడీగా ఉంది. ఈ నేపథ్యంలోనే అగ్రదేశం ఆందోళన చెందుతోంది. ఎందుకంటే లెబనాన్పై గ్రౌండ్ ఆపరేషన్ ఇజ్రాయెల్ చేపడితే యుద్ధం భీకరంగా సాగే ప్రమాదం ఉంది. ఈ యుద్ధం ఇజ్రాయెల్కు కూడా తీవ్ర నష్టాన్ని మిగిల్చనుంది. అంతేకాదు పశ్చిమాసియా అంతటా యుద్ధం వ్యాపించే అవకాశముంది.
అయినా ఎందుకు ఇజ్రాయెల్ ఇలాంటి ప్రమాదకరమైన ప్లాన్ కు సిద్ధమవుతోంది అన్న చర్చ జరుగుతోంది. ఇజ్రాయెల్ చెబుతున్న కారణం మాత్రం ఉత్తరాదిలోని తమ పౌరుల భద్రతే ప్రాధాన్యమంటోంది. నిజానికి ఇటీవల సరిహద్దు కాల్పులతో సుమారు 8,80,000 మంది ఉత్తర ఇజ్రాయెల్ ప్రజలు స్థానభ్రంశం చెందారు. వారిని తిరిగి స్వస్థలాలకు పంపాలని టెల్ అవీవ్ భావిస్తోంది. అలా జరగాలంటే ఉత్తర సరిహద్దులో హిజ్బుల్లా కాల్పులను నిలిపివేయాల్సుంటుంది. అందుకే హిజ్బుల్లాను సరిహద్దుకు దూరంగా తరిమేయాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. అయితే ఇందులో రాజకీయ ఉద్దేశం కూడా ఉంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. 2023 అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడిని నిరోధించడంలో విఫలమైనట్లు నెతన్యాహును ప్రజలు నిందిస్తున్నారు. నిజానికి అతడి హయాంలో ప్రజలు సురక్షితంగానే ఉన్నారు. కానీ ఒక్కసారిగా హమాస్ దాడి చేయడంతో వారిలో భయం మొదలైంది. ఒకవేళ యుద్ధం ముగిసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే నెతన్యాహును ప్రజలు ఓడించాలని అనుకుంటున్నట్లు ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. సింపుల్ గా చెప్పాలంటే యుద్ధం ఆగిపోతే నెతన్యాహు పదవిని వీడాల్సొస్తుంది. అందుకే యుద్ధాన్ని కొనసాగించాలని నెతన్యాహు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లెబనాన్పై యుద్ధానికి నెతన్యాహు సిద్ధమయ్యాడా అనడానికి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ఇటీవల ఇజ్రాయెల్ చేపడుతున్న చర్యలతోనే ఈ ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని ఇజ్రాయెల్ ఏమాత్రం ఖండించడం లేదు. మొత్తంగా ఇజ్రాయెల్ యుద్ధం పశ్చిమాసియాను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఎర్ర సముద్రాన్ని అల్లకల్లోలంగా మార్చేసింది. ప్రపంచ వాణిజ్యాన్ని గందరగోళానికి గురిచేసింది. గాజాకు మద్దతుగా ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు. వారి దాడులను అడ్డుకునేందుకు అగ్రదేశాలు రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. అలాంటిది లెబనాన్పై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగితే పరిస్థితులు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో అని పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి.